अस्सलाम वालेकुम हाय फ्रेंड्स వెల్కమ్ టు మామ్స్ కిచెన్ ఫ్రెండ్స్ ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను। ఈ వీడియోలో ప్రాన్స్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను। రొయ్యల వేపుడు అండి। ఈ విధంగా మసాలాలు పెట్టి చేస్తే చాలా టేస్టీగా వస్తుంది। చేసుకోవడం కూడా చాలా సులభం అండి। ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇంకా లైక్ అనేది ఇవ్వండి। లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్। ఖచ్చితంగా లైక్ అనేది ఇవ్వండి। చాలా టేస్టీగా ఉంటుంది ఈ రొయ్యల వేపుడు అనేది। మీకు వైట్ రైస్లో కూడా డైరెక్ట్గా సర్వ్ చేసుకోవచ్చు। ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం। ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని 500 గ్రామ్స్ రొయ్యలు అనేవి తీసుకున్నాను ఇక్కడ నేను। పైన పొట్టు అనేది క్లీన్గా చేసుకొని ఆ తర్వాత పసుపు ఉప్పు నిమ్మరసం అనేది వేసి బాగా వాష్ చేసుకోవాలండి। ఈ రొయ్యల్లోని నీసు వాసన అంతా పోయేదాకా బాగా ఈ విధంగా 3-4 వాషెస్ చేసుకోవాలి। అప్పుడే నీసు వాసన పోయి వేపుడు అనేది చాలా టేస్టీగా వస్తుంది। ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసి చిటికెడు పసుపు అనేది వేసుకోవాలి। ఈ విధంగా వేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత కల్లు ఉప్పు అనేది వేసుకోవాలండి। వేసుకొని డైరెక్ట్గా ఈ కుక్కర్ని స్టవ్ వెలిగించి స్టవ్ మీద ట్రాన్స్ఫర్ చేసేయాలండి। డైరెక్ట్గా ఈ విధంగానే ఉడికించవచ్చు, లేకుంటే ఈ కుక్కర్కి మూత పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చేదాకా అయినా ఉడికించవచ్చు అండి। నేను ఇక్కడ డైరెక్ట్గానే ఉడికిస్తున్నాను। ఈ రొయ్యలు అనేవి 20 మినిట్స్ దాకా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ రొయ్యల్ని ఉడికించవచ్చండి। ఈ విధంగా రొయ్యలు అనేవి ఉడికిపోతాయి। ఈ కుక్కర్ అనేది కింద అనేది పక్కన పెట్టేసి మళ్ళీ ఇంకో ప్యాన్ పెట్టేసుకోవాలి। ప్యాన్ పెట్టేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 మీడియం సైజు ఆనియన్స్ని ఈ విధంగా నిలువుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి। ఈ ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి। ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ అనేది వాడానండి। ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన అంతా పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి। ఆ తర్వాత కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి। నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పేస్ట్ అనేది వేస్తున్నాను। కొబ్బరిని కట్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకొని ఈ విధంగా వేసుకోవాలండి। ఆ తర్వాత ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయిన మసాలాలలో రుచికి సరిపడినంత కారం అనేది వేసుకోవాలి। మీ స్పైసీనెస్ని బట్టి కారం అనేది వేసుకోండి। ఎక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం తక్కువ అనేది వేసుకోండి। నేను ఇక్కడ 2 టీ స్పూన్స్ కారం అనేది వాడాను। ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతుంది, అప్పుడు ధనియాల పౌడర్ అనేది వేసుకోవాలి। 2 టీ స్పూన్స్ ధనియాల పౌడర్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి। మసాలాలు అనేవి అడక్కు అంటకుండా ఈ విధంగా బాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై అనేది చేసుకోవాలి। ముందుగా ఉడికించుకున్న రొయ్యల్లోని వాటర్ అనేది వేసుకోవాలి। ఈ మసాలాలు ఉడికించుకోవడానికి వాటర్ అనేది బాగా ఉపయోగపడుతుందండి। వాటర్ అనేది పడేయకుండా ఈ విధంగా వాటర్ వేసి బాగా కలిపేసుకొని ముందుగా ఉడికించుకున్న రొయ్యలు అనేవి దీంట్లో ట్రాన్స్ఫర్ చేసేసి ఒకసారి బాగా ఈ విధంగా కలిపేసుకోండి। ఈ రొయ్యలకి మసాలాలన్నీ బాగా పట్టేటట్టు బాగా కలిపేసుకోవాలి। ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఒక 5 మినిట్స్ 6 మినిట్స్ దాకా బాగా వేయించుకున్న తర్వాత కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి ఈ విధంగా వేసేసి ఒక 2 మినిట్స్ దాకా ఈ విధంగా బాగా ఫ్రై చేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి వేడివేడిగా ఈ రొయ్యల వేపుడు అనేది ట్రాన్స్ఫర్ చేసేయండి। వేడి రొయ్యల వేపుడు రెడీ అండి। చాలా బాగుంటుంది, మీకు వైట్ రైస్లో కూడా డైరెక్ట్గా తీసుకోవచ్చండి, చాలా బాగుంటుంది। ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్।